కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నా కూడా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 పథకాలను ప్రకటించి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ ఆరోపించారు. శనివారం నాడు తాండూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజుగౌడ్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ను హామీలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను హామీలను అమలు చేసే విధంగా ప్రజల తరఫున పోరాటం చేస్తామని రాజుగౌడ్ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసచారి, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, నాయకులు అబ్దుల్ సలీం, ఎర్రం శ్రీధర్ పాల్గొన్నారు. బడ్జెట్లో కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టింది. ఆ 8,000 కోట్ల రూపాయల్లో బీసీలకు ఏమి ఇచ్చిండు అనేది కూడా ఇప్పటిదాకా లెక్కలు లేవు. ఈ వచ్చే సమావేశంలో బడ్జెట్ సమావేశంలో తేలుతుంది. పెడతా అన్నదేమో 20,000 కోట్లు ప్రతి సంవత్సరం, పెట్టింది మాత్రం 8,000 కోట్లు. కానీ దాన్ని ఉపయోగించింది ఎంతో అనేది ఇప్పటిదాకా చెప్పే పరిస్థితుల్లో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. మరి రెండోది, మరి ఏమన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలందరికీ ప్రజాప్రతినిధులుగా 42% ఇస్తాను. ఈ రోజు దాకా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి సర్పంచ్ల పీరియడ్ అయిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా ఎన్నికల మాట తీసుకోలేదు. కాబట్టి దీనిపై కూడా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి బీసీలకు అనేక రకాల మోసాలు చేసిన ప్రభుత్వం, మోసం చేసిన నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పక తప్పదు. ఏం చెప్పినావు, గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్ట్లలో బీసీలకు 42% కాంట్రాక్ట్ ఇస్తా అని చెప్పినావు, కాంట్రాక్ట్ పద్ధతి ఇస్తా అని చెప్పినావు. ఒక్కరికన్నా ఒక్క బీసీ కాంట్రాక్టర్కు ఇచ్చిన దాఖలా లేదు. అదే మెగా కృష్ణారెడ్డికి, అదే రాఘవ కన్స్ట్రక్షన్కు, అదే అదానీకు, అదే అంబానీకి ఇచ్చుకుంటూ పోతున్నావు తప్ప బీసీలకు ఈరోజు దాకా ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా యువకులకు, ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పినావు, 3 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పి ఈ రోజు దాకా ఒక నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేసిన దాఖలా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి అనేక మోసాలు, అనేక విషయాలు చెప్పిండు. ఏమన్నాడు, ఉన్నత చదువుల కోసం బీసీ విద్యార్థులకు 10 లక్షలు రుణం ఇస్తామన్నారు. 10 లక్షలు వ్యాపారాలు చేసుకోనికే 10 లక్షలు ఇస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికన్నా బీసీలకు వ్యాపారం చేసుకునికే కానీ లేకుంటే వాళ్ళ ఉన్నత చదువుల కోసం కానీ ఇచ్చిన దాఖలా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు. మరి ఎన్నికల్లో ఇంకా ఎన్నెన్నో చెప్పినాం. ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల పాఠశాల అని చెప్పినాం, ప్రతి జిల్లాకు ఒక బీసీ డిగ్రీ కాలేజ్ అని చెప్పినాం. మరి దాన్ని ఈ రోజు దాకా కూడా ఈ తాండూరు నియోజకవర్గంలోనే కాదు తెలంగాణలో ఏడ కూడా మీరు తీసుకురాని పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇన్ని గొప్ప మాటలు చెప్పినాం. జిల్లాకు ఒక బీసీ కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతోటి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఎన్నికల్లో ఇంకా ఎన్నెన్నో చెప్పినాం. ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల పాఠశాల అని చెప్పినాం, ప్రతి జిల్లాకు ఒక బీసీ డిగ్రీ కాలేజ్ అని చెప్పినాం. మరి దాన్ని ఈ రోజు దాకా కూడా ఈ తాండూరు నియోజకవర్గంలోనే కాదు తెలంగాణలో ఏడ కూడా మీరు తీసుకురాని పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని గొప్ప మాటలు చెప్పినాం. జిల్లాకు ఒక బీసీ కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతోటి, బీసీ కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతో చేస్తా అని ఈ రోజు దాకా 33 జిల్లాల్లో కనీసం ఒక జీవో కానీ ఒక అడుగు వేసిన దాఖలాలు లేదు ఈ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఆచార్య జయశంకర్ సార్ సంయుక్త భవనం అని ప్రతి జిల్లాకు 5 కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లాలో ఒక సంయుక్త భవనం కడతామని చెప్పి దాన్ని మూసేయలేదు, దాన్ని మాటే లేదు. అనేక మోసాలు చేసి
ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 13 నెలలు అవుతుంది. ఇంకా గొప్పలు చెప్పుకుంటూ, ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ, ఇంకా దిగడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి రజక సంఘ సోదరులకు ఒకరొకరికి 10 లక్షల రూపాయలు చొప్పున లాండ్రీని ఓపెన్ చేసుకోనికే వాళ్ళకి 10 లక్షల రుణం ఇస్తారని చెప్పేసి ఆ మాట తప్పిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు. మరి జిల్లాలో 10 కోట్ల రూపాయలతోటి, ప్రతి జిల్లాలో 10 కోట్ల రూపాయలతోటి దోబిఘాట్లు నిర్మించుకున్నాలి రజక సోదరులు అని చెప్పేసి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పినాం. కనీసం నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినవా? నీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినవా? ఏడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ విధంగా బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. తాండూరు నియోజకవర్గంలో దాదాపు 62% మంది బీసీలము ఉన్నాము. 62% మంది బీసీలము. హయ్యెస్ట్ కులం మాదే బీసీలది. కానీ మాకే మోసం చేస్తున్నారనే బాధతోటి ఈరోజు ప్రెస్ ముందుకి రావడం జరిగింది. ప్రెస్ సోదరులకు కూడా అన్ని కూడా క్లియర్గా తెలవాలి, ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌడ సోదరులకు ఏం చెప్పినాం? ప్రతి గ్రామంలో ఈత చెట్ల కోసం 5 ఎకరాలు ఇస్తానని చెప్పేసి నీ యొక్క 420 హామీలలో చెప్పిన సంగతి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు. ప్రతి గ్రామంలో ఒక్క గ్రామం కన్నా 5 ఎకరాలు కేటాయించినవా? ఈత చెట్ల కోసం 5 ఎకరాలు కేటాయించినవా? మరి ఇంత అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి గొల్ల కుర్మలకు ఏం చెప్పినావు ఎన్నికల ప్రచారంలో? గొల్ల కుర్మలకు 2వ ఫేజ్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని 100 రోజులు చేస్తాను. 100 రోజుల గొర్రెల కుర్మలకు వాళ్లకు కట్టిన డబ్బులకు, వాళ్ళు కట్టిన డీడీలకు వెంటనే 100 దినాల్లో వాళ్ళ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తా అని చెప్పి అది కూడా మాట తప్పిన సంగతి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇక మాటకు వస్తే ఒడ్డరి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, మరి ఇలాంటి చేతిదారులకు 50 సంవత్సరాలు దాటిన వ్యక్తికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినారు. ఈ రోజు దాకా ఇచ్చే ఈ ఓల్డేజ్ పెన్షన్లు ఇచ్చే 2,000కే నీకు దిక్కు దివానా లేదు. వికలాంగులకు ఇచ్చే 6,000 పెన్షన్ ఇస్తాను, దానికి దివానా లేదు. మరి నువ్వు కొత్తగా ఇస్తా అని చెప్పేసి మరొకసారి మోసం చేసిన సంగతి కూడా ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు, జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పద్మశాలీలకు ప్రతి జిల్లాలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను. ప్రతి జిల్లాలో పద్మశాలీల గురించి మరి మెగా లూమ్ క్లస్టర్ చేస్తా అని దాన్ని మాట దాటేసినాం. ఈ రోజు దాకా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దాదాపు 34 మంది పద్మశాలి నేత కార్మికులు అన్యాయంగా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసుకున్న సంగతి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చెప్పని జూట మాట లేదు ఈ ప్రభుత్వం, చెప్పని జూట మాట లేదు, చెప్పనివి హామీలు లేవు. ఈ 420 హామీలు తీసుకొని రేపు ప్రజలకు వెళ్తాము. రేపు ప్రజల్లోకి వెళ్ళి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ముదిరాజులకు ఈరోజు రాష్ట్రంలోనే ముదిరాజులు అధిక సంఖ్యలో ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు. ముదిరాజు సోదరులు మరి వాళ్లకు ముదిరాజులకు బీసీ డీల నుంచి తీసి బీసీలకు వేసేస్తున్నాయిగా. 10 దినాల్లో కాంగ్రెస్ అధికారంలో రాగానే బీసీ డి నుంచి బీసీ ఏలకు వేసేస్తాం మీ అందరికీ అని చెప్పేసి అలా ఆ విధంగా నా ముదిరాజు సోదరులకు, మత్స్యకారులకు మోసం చేసిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకున్నాం. ఇంకో పెద్ద అబద్ధం ఏం చెప్పిందంటే ఓబీసీ మంత్రిత్వ శాఖ చేస్తా అని చెప్పింది. ఓబీసీ కాదు, నేను తెలంగాణ కోసం ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రి పోర్ట్ఫోలియో మినిస్ట్రీ క్రియేట్ చేసి వాళ్ళ మినిస్ట్రీ చేస్తా అని చెప్పి మరి ఆ శాఖ కాదు, ఉన్న శాఖలే హోంశాఖ వేస్తలేడు, విద్యాశాఖ వేస్తలేడు, ఉన్న శాఖలే నీకు దిక్కు దివానా లేదు.
నువ్వు ఎంబీసీ శాఖ మంత్రి చేస్తున్నావు, దానిపై కూడా మాట లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మేము ఒకటే చెప్తాం తాండూరు నియోజకవర్గ ప్రజలకు, సరే మోసపోయి గోసపడ్డాం, మేము కూడా గోసపడుతున్నాం, ప్రజలు కూడా గోసపడుతున్నారు. ఈరోజు పరిపాలన కాంగ్రెస్ పరిపాలన చూసి ఎక్కడ తెచ్చుకుంటే రాపా వీళ్ళకు అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అందరూ కూడా ఇబ్బంది పాలైన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి ముఖ్యంగా ఈ తాండూరు ఎమ్మెల్యే గారికి చెప్పడం ఒకటే, తాండూరు ఎమ్మెల్యే గారు దయచేసి బీసీల గురించి ఆలోచన చేయాలి. గతంలో రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏదైతే బీసీ శ్మశాన వాటిక కోసం 74 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిందో